బిగ్ బాస్ హౌస్‌లో బయటకొచ్చేసి ఆల్రెడీ బయటే ఉన్న దివ్యల మాదిరి, రీతు వాళ్ళ అమ్మగారు వీళ్ళు ముగ్గురు గూడా ఈ కామెంట్స్ చూస్తారు. అందుకని అడుగుతున్నా. ప్రజలకే వదిలేస్తున్నా. జనమే డిసైడ్ చేయండి. బిగ్ బాస్ ఆడియన్సే చెప్పండి. రీతు వర్సెస్ దివ్యల మాదిరిలో ఎవరు బెస్ట్ ప్లేయర్ బిగ్ బాస్ పరంగా? ఈ డీమన్ పవన్ రిలేషన్ ఆళ్ళ గురించి వీళ్ళు మాట్లాడడం, ఈవిడ కామెంట్ చేయడం ఇయన్నీ అడగట్ల. బెస్ట్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే ఫైనల్ వరకు ఎవరికి ట్రోఫీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎవరు బెస్ట్ ప్లేయర్ బిగ్ బాస్‌లో? దివ్యల మాదిరి ఈజ్ బెస్ట్ ప్లేయర్, రీతు ఈజ్ బెస్ట్ ప్లేయర్. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. దివ్యల మాదిరి కామెంట్స్ చూస్తారు, రీతు చూస్తుంది, రీతు వాళ్ళ అమ్మగారు కూడా చూస్తారు. సో మిస్ అవ్వకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఎందుకు ఆడియన్స్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారని అర్థమయ్యేలాగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. దివ్యల మాదిరి హౌస్లోంచి వచ్చినప్పుడు ఫస్ట్ వేసుకున్న గొడవే రీతుతో. మీకు గుర్తుంటే ఫస్ట్ కళ్యాణ్తో గొడవ, అందులో రీతు ఇన్వాల్వ్మెంట్, రీతు గురించి కామెంట్ చేయటం, రీతు ఇంట్లో ఖాళీగా తిరుగుతుందని అది ఇదని మాట్లాడడం. అండ్ శ్రీజ ఎప్పుడైతే శ్రీజ అండ్ భరణి రీఎంట్రీ ఇచ్చి, అంటే ఆ శ్రీజ అండ్ భరణి కాకుండా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఫ్లోరాస్ అని ఇలాంటి వాళ్ళు, ప్రియా వీళ్ళందరూ వచ్చి నామినేషన్స్ వేశారు. అంటే ఒక డ్యాగర్ వాళ్ళు పొడిచి ఇంకో డ్యాగర్ వేరే వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చారు. అప్పుడు శ్రీజ డ్యాగర్ వెరైటీగా దివ్యల మాదిరికే పొడిచి, మీ పేరేంటో తెలియదు అన్నందుకు మీకు తెగ ఈగో హర్ట్ అయిందని పొడిచి అదే డ్యాగర్ని మళ్ళీ దివ్యల మాదిరికి ఇస్తే, దివ్యల మాదిరి వెళ్ళి రీతుకు పొడిచి, మీ ఇద్దరి మధ్య అంటే ధీమన్ పవన్ అండ్ రీతు యొక్క రిలేషన్షిప్ని చాలా నీచంగా, చాలా తీవ్రంగా క్రిటిసైజ్ చేసింది. అన్హెల్తీ బాండ్ మీద అన్నట్టు చాలా గట్టిగా అరిచి చెప్పింది. బట్ దానికి ప్రూఫ్స్ ఏం చెప్పాల. వాళ్ళిద్దరు ఏమో చేస్తున్నారా అది అలాంటి కూడా ఏం ఎత్తలేదు ఆవిడ. బట్ చాలా కామెంట్స్ చేసింది దాని మీద. ఆ టైంలో డీమన్ పవన్ స్టాండ్ తీసుకోలేదని కూడా రీతుకి డీమన్కి చాలా పెద్ద గొడవలైంది. దాదాపు 1 వీక్ గొడవ అయింది వాళ్ళిద్దరికి. తర్వాత వాళ్ళకి నాగార్జున వచ్చి సెట్ చేసేదాకా సెట్ కాలేదు. అది ఆ లెవెల్లో గొడవలు జరిగినాయి. సో ఆ గొడవలోనే డీమన్ పవన్ తోసాడు రీతుని, రీతు మంచం మీద పడింది, దాని మీద మోకాళ్ళ మీద క్షమాపణ చెప్పాల్సి వచ్చింది డీమన్ పవన్. ఇవన్నీ కూడా జరుగుతూ నడుస్తూ వచ్చే బిగ్ బాస్ హౌస్లో. అయితే ఈ మొత్తం ఇష్యూలో ఆ వీక్ అంతా కూడా దివ్యల మాదిరి ఉంది. ఆ వీక్లో ఒక చోట డీమన్ పవన్ని పిలిచి, ఎందుకు ఇంతగా చేస్తున్నాను అంటే, రీతు వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి డీమన్ పవన్కి మా అమ్మాయిని దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పారు డీమన్ అని చెప్పింది ఆవిడ. క్లియర్గా చెప్పింది. తనుజకు కూడా చెప్పింది. ఇప్పుడు మా అమ్మగారు ఫోన్ చేసి నన్ను వేరే అమ్మాయికి దూరంగా ఉండమని చెప్తే ఆ విషయం ఎవరికి చెప్పాలి? సరే ఆ అమ్మాయికి చెప్తారు లేదు తర్వాత సంగతి, ముందు నాకు చెప్పాలి కదా. చెప్పల. రీతుకు అసలు చెప్పలేదు ఆవిడ. ఎవరు దివ్యల మాదిరి హౌస్లో చెప్పకుండా హౌస్ నుంచి బయటికి వెళ్ళేదా కూడా అసలు తెలియదు రీతుకి. తర్వాత ఎవరో చెప్పినట్టున్నారు, అది తెలియదు మనకి. మొత్తానికి బజ్లోకి వచ్చి శివాజీ అడిగితే కూడా దివ్యల మాదిరి అవును చెప్పారు వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి అన్నారు. అయితే ఇది ఎప్పుడు బయటపడిందంటే, ఇప్పుడు రీతు బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు ఇస్తున్న టైంలో ఎవరో మైక్ పెట్టాలి అమ్మగారు మైక్ దగ్గర. ఏమండి ఇట్లా దివ్యల మాదిరి మీకు ఫోన్ చేసి మీ అమ్మాయిని రీతుకి దూరంగా ఉండమని చెప్పారంట కదా అని అడిగారు. ఒకళ్ళని అడిగారు. ఏమడిగారంటే రీతు డీమన్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్న దివ్యల మాదిరికి మీరు ఫోన్ చేసి చెప్పారట, నిజమేనా అని అడిగారు రీతు చౌదరి తల్లిని. అడిగితే ఆమె స్పందించింది. మాదిరి అన్నీ అబద్ధాలే చెప్పింది, నేను అసలు ఎవరికి ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడద్దనే చెప్పలేదని చెప్పింది ఆవిడ. అంతేకాకుండా దివ్యల మాదిరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడం మీద కూడా రీతు మదరు సెటైర్లు వేశారు. ఇలా మొత్తానికి అందరి ముందు దివ్యల మాదిరి పరువుని తీసేసింది రీతు చౌదరి తల్లి. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు ట్విట్టర్లో వెతికితే దివ్యల మాదిరి రీతు మదర్ అని కొట్టండి, ఈజీగా దొరుకుతుంది మీకు ట్విట్టర్లో లేదా యూట్యూబ్లో. దారుణంగా పరువు తీసేసినట్టు. అసలు ఫోన్ చేయకుండా చేశానని చెప్పుకోవడం ఏంటో అర్థం కాల. ఇప్పుడు దివ్యల మాదిరి వంతు చేసింది ఆవిడని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకుంటో తెలియదు.